ఘనంగా సిఎస్కే విల్లాస్ నూతన అసోసియేషన్ కార్యవర్గ ప్రమాణ స్వీకారం కాలనీ అభివృద్ధికి నా సాయశక్తుల కృషి చేస్తా. సిఎస్కే విల్లాస్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ నూతన అధ్యక్షులు అప్పిరెడ్డి శ్రీనివాసరెడ్డి గత 2 వారాల నుండి ఉత్కంఠ రేపుతున్న షాద్నగర్లోనే సిఎస్కే విల్లాస్ నూతన కార్యవర్గం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఈ రోజు అట్టహాసంగా జరిగింది. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి పాల్గొని నూతన కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన కమిటీ అధ్యక్షునిగా అప్పిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జనరల్ సెక్రటరీగా సోమశేఖర్, కోశాధికారిగా సాదాత్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి మాజీ కౌన్సిలర్ శ్రావణి, యూసఫ్, బామాస్, అబ్దుల్ రబ్, జామ్రూడ్ ఖాన్, మాజీ సిఎస్కే విల్లాస్ అధ్యక్షురాలు ముంతాజ్ బేగ్, శివరాం, హీరా గ్రూప్ సభ్యులు మరియు కాలనీవాసులు పాల్గొన్నారు. న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. చెప్పండి సార్. సిఎస్కే గ్రీన్ విల్లా ఓనర్స్ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ షాద్నగర్ ఏకగ్రీవంగా ఎన్నిక కాబడినాను. నా పదవీ కాలంలో నిష్పక్షపాతంగా స్వలాభం లేకుండా కాలనీ డెవలప్మెంట్ ఎల్లవేళలా సిద్ధంగా ఉంటానని నా పదవికి న్యాయం చేస్తానని అల్లా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అసోసియేషన్ షాద్నగర్ ఏకగ్రీవంగా ఎన్నిక కాబడినాను. నా పదవీ కాలంలో నిష్పక్షపాతంగా స్వలాపేక్ష లేకుండా కాలనీ డెవలప్మెంట్ కు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటానని నా పదవికి న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పోయి 24 గంటలు కాలనీ గురించి అన్నా ఇక్కడ సమస్య ఉంది, మీరు పరిష్కారం చేయాలి అని 24 గంటలు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజు మన ముందు అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది, వర్షం పడ్డది, చాలా మంది ఇబ్బందులు ఉన్నారు. కాబట్టి నా యొక్క ఈ అవకాశం ఇచ్చినందుకు సభ అధ్యక్షుడికి మరి అందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకునే హక్కు వాళ్ళకు ఉంది. ఆ హక్కుని వాళ్ళ సద్వినియోగంగా ఉపయోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాలనీ వాసులందరికీ సందర్భంగా. అలాగే ఈ ఎలక్షన్ మూలంగా ఇక్కడ జరుగుతున్న కొన్ని విభేదాలైనా సరే, మనుషుల మధ్య ఏర్పడినటువంటి ఈ అపరాధ భావన ఏదైతే ఉందో అంతటిని మర్చిపోయి మనం అందరం చుట్టున్నాం, ఒకే చోటున్నాం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి అందరు కలిసి కట్టుగా ముందుకు నడిస్తేనే కాలనీ అభివృద్ధి నడుస్తుంది. ఇలా మనలో మనం మీలో మీరు ఇలా మదన పడుతూ గొడవ పడుతూ టీమ్స్ గా వెళ్ళిపోవడం పద్ధతి కాదని ఈ సందర్భంగా ఈ కాలనీ వాసులందరికీ తెలియజేస్తున్నాను. అన్నగారు ఆశీస్సులు జబ్రుల్ ఖాన్ గారి ప్యానెల్ కి నిండుగా ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి. శంకరన్న గారు నిజంగా మన నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావడం నిజంగా మన అందరి అదృష్టం. ఎందుకంటే నేను గతంలో 5 సంవత్సరాలు నేను మున్సిపల్ కౌన్సిలర్ గా చేశాను. కానీ ప్రతి ఒక్క చిన్న పనికి కూడా నేను ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఒక వర్క్ నేను చేసుకోవాలి, తెచ్చుకోవాలి, ఏదైనా కౌన్సిల్లో నేను పెట్టుకోవాలి అంటే కూడా నాకు బాగా ఇబ్బంది కలిగింది. కానీ అన్నగారు వచ్చిన తర్వాత నాకైతే వరలజలు కురిపించింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. అన్నగారు ఆ రకంగా ఉన్నాడు, ఆ రకంగా సేవ చేస్తున్నారు. కాలనీ వాసులందరికీ, నియోజకవర్గ ప్రజలకి, అందరికీ కూడా నిజంగా బోలాశంకరుడే. అలా రాస్తున్నారు, ఏదో పెట్టేస్తున్నారు అని కాదు. నిజంగా అన్న బోలాశంకరుడు, అపర భగీరథుడు అని చెప్పవచ్చు. మిషన్ భగీరథ లైన్ ఈ కాలనీ వాసులందరికీ 2008 or 2009 నుంచి ఇక్కడ ఈ సిఎస్కే స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు. గత ప్రభుత్వంలో కూడా చాలా సార్లు ఇక్కడ ఉన్న సిఎస్కే ప్రెసిడెంట్ వీళ్ళందరూ పోయి మిషన్ భగీరథ లైన్స్ కోసం, డ్రైనేజీ లైన్స్ కోసం, రోడ్స్ కోసం చాలా సార్లు చాలా కంప్లైంట్లు ఇచ్చారు, చాలా విన్నపాలు పెట్టుకున్నారు. ఎమ్మెల్యేలకు కానీ, కమిషనర్లకు కానీ.
కానీ ఎప్పుడు వీళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు అందలేదు. కానీ అన్నగారు వచ్చిన తర్వాత వీళ్ళ కళ ఇది ఒక రకంగా చిరకాల కళ అని కూడా చెప్పొచ్చు. పూర్తిగా నెరవేరిపోయింది. మిషన్ భగీరథ లైన్ స్టార్ట్ అయింది, డ్రైనేజ్ వర్క్ స్టార్ట్ అయింది. నాకైతే ఈ కాలనీ పరంగా, ఈ సిఎస్కే పరంగా నాకు అన్నగారు 5 కోట్ల రూపాయలు మంజూరు చేశారు, అప్రోచ్ రోడ్ తో కలిపి. త్వరలో ఆ రోడ్డు కూడా శంకుస్థాపన చేస్తాము అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కాలనీ వాసులందరికీ మరొకసారి నేను తెలియజేస్తున్నాను, ఇలాంటిది విభేదాలు పెట్టుకోకుండా, ఇలాంటి మనస్పర్ధాలు పెట్టుకోకుండా కలిసికట్టుగా ఉంటేనే బాగుంటది. శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి మరియు సోమశేఖర్ గారికి, సాదత్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. వీళ్ళ ప్యానెల్ కి అలాగే నా హృదయపూర్వక శుభాకాంక్షలు కూడా మరొకసారి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. దీనిలో ముఖ్యంగా మాకు మా ఆనరబుల్ ప్రెసిడెంట్ ముంతాజ్ గారు, తర్వాత జామీ గారు, తర్వాత యూసఫ్ బామాస్ గారు, తర్వాత నేను అప్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, తర్వాత నా అర్జున్ గారు, మళ్ళీ నేను అప్రెడ్డి శ్రీనివాస్ రెడ్డిగా జమ్మత్ గారి ప్యానెల్లో ఎన్నికవడం జరిగింది. ఏ విధంగా అయితే మా ఎలక్షన్ ప్రాసెస్ ఉంటుందో అదేవిధంగా ఈసారి కూడా మా ఎన్నికలకు సంబంధించి మాకు ఒక ఎలక్షన్ చైర్మన్ గారు లాస్ట్ పీరియడ్లో ఎలాగైతే ఎలక్షన్ ప్రాసెస్ వస్తుందో అలాగే ఈసారి కూడా ఎలక్షన్ చేపట్టడం జరిగింది. ఆ ప్రాసెస్లో మా ఎలక్షన్ జరిగింది. మేము లాస్ట్ టైం ఎలాగైతే జమృత్ గారి ప్యానెల్ ద్వారా ఎలక్షన్కి వెళ్ళాము, ఈసారి కూడా అదేవిధంగా జమృత్ అన్న గారి ప్యానెల్ పేరు పెట్టుకొని ఎలక్షన్కి వెళ్ళాము. నామినేషన్ ప్రక్రియలో నామినేషన్ వేసాము. మేము నామినేషన్ వేసిన రోజే మాకు ఇళ్ళ ఓనర్స్ అందరూ సపోర్ట్గా వచ్చి జమృత్ గారి ప్యానెల్కి 150 మంది ఇళ్ళ ఓనర్స్ మాకు నామినేషన్ రోజు రావడం జరిగింది. అది చూసిన మా ప్రత్యర్థులు నామినేషన్ ఖర్చు కూడా మనకి దండగే. మనకి లాస్ట్ టైమే 1/3 20-30 ఓట్లు కూడా రాలేదు. ఇళ్ళకి 1 ఓటు ఇస్తాం మేము. ఈరోజు మాకు 400 ఆక్యుపెన్సీ ఉంది, ఇలా ఓనర్స్ ఉన్నారు. లాస్ట్ టైం 350 ఉంది. దాంట్లో లాస్ట్ టైం మేము జమృత్ అన్న గారి ప్యానెల్ ద్వారా పోతే మాకు 175 ఫ్యామిలీస్ సపోర్ట్ చేస్తే మాతో నిలబడిన ప్రత్యర్థులకి 30 ఫ్యామిలీస్ మాత్రమే సపోర్ట్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా మేము ఎలాగైతే నామినేషన్ ప్రక్రియ చూసారో మా ప్రత్యర్థులు ఉలిక్కిపడి, నిజంగా చెప్తాము హార్ట్ఫుల్ గా ఉలిక్కిపడి ఆ రోజు మా నామినేషన్ ప్రక్రియ చూసి ఉలిక్కిపడి వాళ్ళు నామినేషన్ వేయడానికి కూడా ఖర్చు కూడా వేస్తే మనం వద్దని వెనకడికి వేయటం జరిగింది. అంటే కాలనీ వాసులందరూ జమృత్ అన్న మీద కానీ మా శ్రావణి మేడం గారి మీద కానీ మాకు అపార భగీరథుడు. ఈరోజు చెప్పాలంటే గత 10 సంవత్సరాలుగా సిఎస్కే ఒక చీకటిలో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మా కాళ్ళు అరిగేటట్టు తిరిగింది గత పాలకుల దగ్గర. ఎందుకంటే మాకు డ్రైనేజ్ ప్రాబ్లం మేజర్గా ఉంది, సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది, అప్రోచ్ రోడ్స్ ప్రాబ్లం ఉంది. మా కాలనీ చుట్టూ వరదలై ఏరై పారుతున్నా కూడా మాకు కనీసం భగీరథ పైప్స్ కూడా మా కాలనీకి రాలేదు. అంటే మా సిఎస్కే కాలనీ ఎంత వెనకబడి ఉందో మీకు చెప్పగానే చెప్తున్నాను. అలాంటిది మాకు శంకరన్న గారు గెలిచిన తర్వాత ఒక హామీ ఇవ్వడం జరిగింది. మేము కూడా జమృత్ అన్న గారు కానీ శ్రావణి గారు కానీ మేము ఎలక్షన్కి ముందు ఈ కాలనీలో శంకరన్న గారిని ఆనవాయితీగా మేము పెద్దల్ని పిలుస్తాము. అలాగే విఘ్నేశ్వరుని పెట్టినప్పుడు, అమ్మవారిని పెట్టినప్పుడు శంకరన్న గారిని పిలుస్తాము. విఘ్నేశ్వరుని వచ్చారు. అమ్మగారి ప్రతిష్టాపన రోజు కూడా శంకరన్న గారు ప్రత్యేకంగా వచ్చి పూజలు చేయడం జరిగింది. ఈ కాలనీలో మేము అమ్మగారిని పెట్టినప్పుడు ఒక ప్రత్యేకత ఉంటుంది. గత పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మా అమ్మగారి దగ్గర పూజ చేసిన వాళ్ళు 100% విజయాన్ని సాధించారు. అన్నగారు ఎప్పుడైతే మాకు ఆ రోజు పూజ చేశారో ఆ రోజే మేము అనుకున్నాం శంకరన్న ఎమ్మెల్యేగా విజయదుందుబి మోగిస్తున్నారని మా కాలనీ వాళ్ళందరికీ ఆ రోజే తెలిసిపోయింది. మేము కూడా ఆ ఎలక్షన్లో ప్రతి ఒక్కళ్ళు జమృత్ అన్న గారి అడుగులో అడుగేసి ప్రత్యేకంగా నిజంగా నిజాయితీగా చెప్పాలంటే ప్యూర్ బీజేపీ ఓటర్ని కూడా మార్చి శంకరన్న గారికి ఓటు వేయించడం జరిగింది. ఆ రోజు ఒక గుండె ధైర్యంతో శంకరన్న గారు పక్కన నిలబడ్డం. ఆ రోజు అన్నగారు అన్నారు, మీ కాలనీకి నేను అండదండగా ఉంటాను. ఈ రోజు నిజంగా చెప్తున్నాం, కాలనీ వాసులు అందరిలో ముఖాలలో చిరునవ్వు. ఎందుకంటే 40 లక్షల రూపాయలతో డ్రైనేజీ, అలాగే భగీరథ ఇంటింటికి ఆన్లైన్ పైప్. అంటే కనీసం మా భగీరథ అంటేనే మాది పెద్ద కాలనీ 10 కిలోమీటర్లు. ఈరోజు అది స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. అసలు ప్రతి ఇంట్లో ఆనందం. ఏంటి ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. నిజంగా చెప్పాలంటే ఏంటి ఏంది శ్రీనివాస్ రెడ్డి, ఇది నిజమేనా, ఇది కళా నిజమా, నిజంగా జరుగుతుందా, ఏమైనా కలగంటున్నామా అని అంటున్నారంటే మాకు అపార భగీరథుడు, మా దేవుడు, మా దైవం శంకరన్న గారు. శంకరన్న గారికి ఎల్ల వేళలా అన్నతోనే ఉంటామని, మా జీవితం మొత్తం కూడా శంకరన్న పక్కనే నిలబడతామని, అలాగే
కాలనీ తరపున కూడా ప్రత్యేకంగా చెప్తున్నాం. జమృత్ అన్న గారి అడుగులు అడిగేసి జమృత్ అన్న సారథ్యంలో శంకరన్న గారితో పనిచేస్తామని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. మాకు ఈ అవకాశం ఇచ్చిన కాలనీ వాసులు అందరికీ, ముఖ్యంగా కాలనీ వాసులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఫస్ట్ సారి, సెకండ్, థర్డ్ టైం హ్యాట్రిక్ ప్రెసిడెంట్ని, అంటే నా మీద ఇంత నమ్మకం ఉంచి నన్ను ఇనామస్గా ప్రెసిడెంట్గా చేసినందుకు ప్రతి కాలనీ వాసులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను మీ కొడుకులాగా, మీ తమ్ముడిలాగా, మీ అన్నలాగా మీకు నిలబడి ఉంటానని, నా టైం మొత్తం కాలనీ డెవలప్మెంట్కి సహకరిస్తానని నేను ప్రత్యేకంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.